హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో ఇప్పుడైతే స్కూల్స్‌కైతే సెలవులైతే వచ్చేస్తున్నాయి కాబట్టి, పిల్లల యొక్క సాక్సెస్ అయితే పడేస్తూ ఉంటామండి. ఎందుకంటే సంవత్సరం వరకు వాడిన తర్వాత వాటి యొక్క ఎలాస్టిక్ మరియు ఆ క్లాత్ అయితే మెత్తగా అయిపోతూ ఉంటుంది. మనం దాన్ని పడేస్తూ ఉంటామండి. అస్సలైతే పడేయకండి. వీటిని మనం యూజ్ చేసి 14 రకాలుగా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దాం. స్కూల్ సాక్సెసే కాదండి. పెద్దవాళ్ళది మరియు చిన్న పిల్లలది కూడా మనం పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఐడియాస్ అయితే చాలా చాలా బావుంటాయండి. లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక పాత సాక్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత పైన ఎలాస్టిక్ ఉంటుంది కదండీ! దాన్నైతే చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఆ భాగం ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ పీస్‌నైతే ఈ విధంగా సెపరేట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక బటన్ తీసుకుంటున్నానండి. ఏదో ఒక బటన్ తీసుకోవాలి. ఆ పీస్‌కైతే బటన్ ఈ విధంగా సెట్ చేసి మిడిల్‌లో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి రాకుండా. చూడండి చాలా చక్కగా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా రీయూజ్ చేసేయాలో చూసేద్దాం. మనం ఎక్కువగా ఇలాంటి ఆర్గనైజర్ ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటామండి. మన మనీ ఎందుకంటే వేస్ట్ చేయడం చాలా సింపుల్‌గా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి మనం ఎక్కువగా ప్రతి ఒక్కరి ఇంట్లో స్క్రీన్స్ అయితే వాడుతూ ఉంటాము. పనైన తర్వాత చూడండి ఇలా మనం ఫోల్డ్ చేసి కట్టేస్తూ ఉంటాము. స్క్రీన్స్ అయితే పాడైపోతుంది లేదా ముడతలైతే పడుతూ ఉంటుందండి. అలా కాదండి ఫోల్డింగ్ చేసుకోవడం ఇలా చేసుకోండి. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంట్లో అయితే చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేయకుండా ఇలా స్క్రీన్స్‌ని ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుందండి. ఐడియా మాత్రం చాలా బావుంటుంది. ఇలాంటి ఆర్గనైజర్ మనం ఎక్కువగా ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటామండి. అలా తీయకుండా ఈ విధంగా పాత సాక్స్‌తో ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి స్క్రీన్స్ అనేవి. చూడండి ఇలా నేను అంతా ఒక దగ్గర చేర్చి ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పీసెస్‌ని ఇలా చూడండి ఇక్కడ చూపించిన విధంగా దీనైతే ఇలా చుట్టుకోవాలండి. చుట్టి లాస్ట్ నుంచి ఇలా ఇటువైపుకి ఆ బటన్‌కైతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. అంతే అండి చాలా సింపుల్‌గా ఉంటుంది. దీనైతే ప్రత్యేకంగా స్క్రీన్ లోపల నుంచి ఈ విధంగా కట్టకుండా జస్ట్ ఇలా మనం హ్యాంగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఇదైతే ఒక టై లాగా చేసినట్లు ఉంటుందండి. స్క్రీన్ కూడా చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆర్గనైజర్ అయితే మనకు చాలా చాలా ఈజీగా ఉంటుందండి. వేసుకోవడానికి మరియు తీసుకోవడానికి. అంతే అండి చాలా సింపుల్‌గా ఈ విధంగా స్క్రీన్స్‌ని మనం ఫోల్డ్ చేయకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా బావుంది. ఈ విధంగా పాత సాక్స్‌ని పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. పిల్లలది పాత సాక్స్ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని చూడండి మిడిల్‌లో అయితే కొద్దిగా బట్టలైతే వేసుకుంటున్నాను. అంటే వేస్ట్ క్లాత్ ఉంటాయి కదండీ! వాటిని విధంగా మిడిల్‌లో వేసుకోవాలి. లేదా దీని ప్లేస్‌లో మీరు స్పాంజెస్ ఉంటాయి కదండీ! వాటిని కూడా కట్ చేసి ఈ విధంగా మిడిల్‌లో అయితే వేసుకోవాలనమాట. మొత్తం ఆ సాక్స్ ఎంత హైట్ ఉందో అంత హైట్ అయితే నేను ఈ విధంగా క్లాత్‌తో నింపుకుంటున్నాను. చూడండి నింపిన తర్వాత ఇలా ఉందనమాట. పైనైతే నేను ఆ క్లాత్స్ అనేవి బయటకు రాకుండా రబ్బర్ బ్యాండ్‌తో అయితే ముడి వేసుకుంటున్నాను. ఈ ఆర్గనైజర్ అయితే 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దాం. అప్పుడే పుట్టిన పిల్లలకైతే మనం అటు ఇటు ఈ విధంగా ఏదో ఒకటి పిల్లోస్ వేస్తూ ఉంటామండి. అవైతే ఎక్కువగా స్పేస్ అయితే పడుతూ ఉంటుందనమాట. అలా కాకుండా ఇలా 2 పీసెస్‌ని తయారు చేసి పిల్లలకి అటు ఇటు ఈ విధంగా మనం ఉంచుకోవచ్చండి. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది పిల్లలకైతే. అండ్ స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందనమాట. ఈ షేప్‌లో ఉన్న పిల్లోస్ అయితే మనం ఎక్కువగా బయట తీస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. రెండో రకం ఎలా అంటే మనం ఎక్కువగా గాజులైతే వాడుతూ ఉంటాము. ఇలా అన్ని గాజులైతే బాక్సెస్‌లో అయితే ఈ విధంగా వేసేస్తూ ఉంటామండి. అర్జెంట్‌కైతే ఒక్కటి కూడా మనకు దొరకవు. చాలా గజిబిజిగా ఉంటుంది టయానికైతే. అలాంటి టైంలో ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్ని కావాలో అన్ని ఈ విధంగా మనం తయారు చేసి గాజుల్ని చాలా ఈజీగా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. వేసుకోవడానికి మరియు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరియు మనకు టెన్షన్ అయితే ఉండదండి. టయానికైతే అన్నీ ఒకే దగ్గర కనిపిస్తాయి కాబట్టి మనకు ఏది కావాలో అవి చాలా ఈజీగా తీసుకోవచ్చనమాట. ఇలాంటివి 3 లేదా 2 ఈ విధంగా తయారు చేసి మనం గాజుల్ని చాలా ఈజీగా ఈ విధంగా డబ్బాలోకైతే ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా చాలా బావుంది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. కొంతమందైతే రెంటింట్లో ఉన్న వాళ్ళైతే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా పిల్లలున్న ఇంట్లో అయితే ఎక్కువగానే ఫేస్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ ఫ్లోర్‌లో గాని లేదా సెకండ్ ఫ్లోర్‌లో గాని ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద ఉన్న వాళ్ళకైతే డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అటు ఇటు చైర్స్ అయితే తీసుకుంటూ వెళ్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. డిస్టర్బ్‌గాను ఉంటుంది. అంతే కాకుండా కంప్లెయింట్స్ కూడా వస్తూ ఉంటాయండి. కింద ఉన్న వాళ్ళైతే తిడుతూ ఉంటారనమాట. అలాంటి టైంలో చైర్స్ అనేవి అటు ఇటు కదిలేటప్పుడు సౌండ్స్ రాకుండా, అంతే కాకుండా టైల్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఈ విధంగా మనం సాక్సెస్ అనేవి ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే అస్సలైతే మనకు సౌండ్ రాదండి. చూడండి సాక్సెస్ అయితే 4 సైడ్స్ ఈ విధంగా వేసుకున్నాను. అండ్ ఎక్స్‌ట్రా ఉంది కదండీ! చూడ్డానికి బాగోలేదు. ఈ విధంగా నేను అర్ధానికైతే లోపలికి నేను
ఫోల్డ్ చేస్తున్నానండి. బయట కాకుండా ఈ విధంగా లోపలికైతే వేసుకోవాలన్నమాట. ఇలాగే 4 సాక్సెస్ అనేవి అటు ఇటు 4 వైపులా వేసుకోవాలి. ఒకలాగా ఆ సౌండొస్తుంది కదండీ! చైర్స్ కదిలించేటప్పుడు ఆ సౌండ్స్ అయితే అస్సలు రావన్నమాట. అంతే కాకుండా టైల్స్ కూడా క్రాక్స్ అనేవి రాకుండా ఉంటుందండి. పిల్లలైతే ఎక్కువగా కొడుతూ ఉంటారు. చైర్స్ అయితే ఈ విధంగా తీసి వేసి అలా కాకుండా చాలా ఈజీగా సాక్స్‌ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. అంతే కాకుండా మనకు కింద ఉన్న వాళ్ళు అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకైతే ఎటువంటి డిస్టర్బ్ అయితే రాదన్నమాట. ఐడియా అయితే చాలా బావుంటుందండి. ముఖ్యంగా రెంటింట్లో ఉన్న వాళ్ళకైతే. మేమైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటామండి. ఈ ప్రాబ్లమ్ అయితే నేను ఫేస్ చేశాను. మా పిల్లలైతే చైర్స్‌ని అటు ఇటు కదిలిస్తూ ఉంటారు అండ్ కొడుతూ ఉంటారండి. అందుకే నేను ఈ ఐడియా చేశాను. ఐడియా మాత్రం చాలా బావుందండి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారో లేదో కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా. ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒకటి ఇలాంటి గాజు గ్లాసెస్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ముఖ్యంగా గెస్ట్ వచ్చేటప్పుడు ఇలాంటి గ్లాసెస్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. పనైన తర్వాత దీన్ని క్లీన్ చేసి పైనైతే పెడుతూ ఉంటాము. కానీ వీటిని ఎంత జాగ్రత్తగా మనం ఆర్గనైజ్ చేసినా కూడా కొద్దిగా తగిలినా కూడా గ్లాసెస్ అయితే పగిలిపోతూ ఉంటుంది. వేస్ట్ అయితే అయిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఈ విధంగా ఈ గాజు గ్లాసెస్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ ఓల్డ్ సాక్స్ ఒకటి తీసుకున్నాను పిల్లలదైతే. ఈ విధంగా మొత్తం గ్లాసెస్ అయితే మిడిల్‌లో అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. మొత్తం గ్లాసెస్ అయితే సాక్స్‌లోకి ఈ విధంగా వేసుకొని చూడండి పైనైతే మొత్తం అయితే చుట్టుకుంటున్నానండి. బయటకైతే రాకుండా. అండ్ మనకు పదే పదే క్లీన్ చేసే పని లేకుండా ఈ విధంగా డస్ట్ పడకుండా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. సాక్సెస్‌లో అయితే గాజు గ్లాసెస్ అనేవి. పైన గాని అలాగే పెట్టకుండా ఈ విధంగా సాక్సెస్‌లో మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల డస్ట్ అయితే అస్సలు పడదండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వెంటనే మనం జస్ట్ వాటర్‌లో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వాడుకోవచ్చండి. అలాగే మనం బయటైతే ఉంచినట్లయితే డస్ట్ మరియు ఆయిల్‌నెస్ అయితే అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా సోప్స్ అలాంటివి వేసి మనం క్లీన్ చేసిన తర్వాతనే వాడాలండి. అలా కాకుండా ఈ విధంగా సాక్సెస్‌లో మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే గాజు గ్లాసెస్ అనేవి చాలా బాగా ఉంటాయండి. అండ్ పగలకుండా ఉంటుంది. ముఖ్యంగా డస్ట్ అయితే అస్సలు పడదనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా అండి. ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి సూదులు గాని, లేదా పిన్స్ కానీ మనం ఇలాంటి బాక్సెస్‌లో ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. టయానికైతే దొరకవు. అండ్ మనకు ఈ విధంగా గుచ్చుకుంటూ ఉంటుంది. రక్తం కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. అలా కాకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోండి. ఈ ఐడియా అయితే ముఖ్యంగా టైలర్స్‌కైతే చాలా చాలా యూజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ నేను ఒక ఓల్డ్ సాక్స్ తీసుకున్నాను. తీసుకొని మిడిల్‌లో చూడండి ఇలాంటి స్పాంజ్ లాగా ఉంటుంది కదండీ! కొద్దిగా తీసుకొని ఈ విధంగా సాక్స్ లోపలికైతే వేసుకుంటున్నాను. జస్ట్ ఇంతవరకే తీసుకుంటున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఏదైనా పాత క్లాత్ కూడా తీసుకోవచ్చు. కట్ చేసి ఈ విధంగా పీసెస్‌గా మిడిల్‌లో అయితే వేసుకోవాలి. ఒకవేళ ఈ స్పాంజ్ లేకున్నట్లయితే కొద్దిగా తీసుకొని మిడిల్‌లో అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత సాక్స్‌నైతే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేస్తున్నానండి. చివరి నుంచి చూడండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పైన భాగం ఉంది కదండీ! ఎలాస్టిక్‌నైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాక్స్ పీస్‌ని బాక్స్‌లో అయితే ఈ విధంగా మిడిల్‌లో అయితే ఉంచుకోవాలనమాట. ఉంచి చూడండి ఇందులో సూదులు గాని, ఇలాంటి పిన్స్ కానీ ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. తొందరగా దొరుకుతుందనమాట. ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి. మనకు గుచ్చుకోదు. అంతే కాకుండా తొందరగా మనకు ఏవి కావాలో అవి ఈజీగా ఈ విధంగా ముఖ్యంగా టయానికైతే మనకు గజిబిజిగా లేకుండా ఉంటుందండి. ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఐడియా అయితే మాత్రం చాలా బావుంది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఆరవ ఐడియా అండి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి వర్షాకాలం కంటే ఈ సమ్మర్‌లో మనం ఎక్కువగా గొడుగులైతే వాడుతూ ఉంటాము. ఈ ఎండకైతే బయటకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గొడుగునైతే మనం బ్యాగ్స్‌లో క్యారీ చేస్తూ వెళ్తూ ఉంటాము. అలాంటి టైంలో డైరెక్ట్‌గా మనం ఈ విధంగా గొడుగునైతే లోపల పెట్టేటప్పుడు బ్యాగ్స్‌లో ఏదైనా షార్ప్‌నెస్‌గా ఉన్న ఐటెమ్స్ అయితే గొడుగుకి తగిలినట్లయితే ఖచ్చితంగా గొడుగైతే చిరిగిపోతుందండి. అంతే కాకుండా డ్యామేజ్ కూడా అవుతుందనమాట. అలా కాకుండా ఇలాంటి ఒక ఓల్డ్ సాక్స్ తీసుకొని ఈ విధంగా మనం గొడుగుని ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా బ్యాగ్స్‌లో మనం క్యారీ చేసుకోవచ్చండి. అండ్ లోపలికి వేసేటప్పుడు అండ్ తీసేటప్పుడు చాలా చక్కగా ఇదైతే బయటకొస్తుందండి. ఆ లాస్ట్‌లో ఎండింగ్‌లో ఉంటుంది కదండీ! ఆ కంబీలు కూడా ఒక్కొక్కసారి బ్యాగ్స్‌కి తగిలి అవైతే విరిగిపోతూ ఉంటుందనమాట. అలా కాకుండా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా బ్యాగ్స్‌లో వేసుకోవడానికి మరియు తీసుకోవడానికి డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. ముఖ్యంగా గొడుగులనేవి. అంతే కాకుండా పనయిన తర్వాత ఈ విధంగా మనం వాల్ హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఐడియా మాత్రం చాలా చాలా బాగుంది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఏడవ ఐడియా అండి.
ఇక్కడ నేను ఒక పాత సాక్స్ తీసుకున్నానండి. మన ఇంట్లో ఇలాంటి చీపురు కట్టలు ఏదో ఒకటి ఉండే ఉంటాయి. మనం ఎంత దీన్ని టైట్ చేసినా కూడా కింద భాగం మాత్రం ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితే మనం ఎక్కువగానే ఫేస్ చేస్తూ ఉంటాము. మొత్తం ఈ విధంగా చీపురయితే బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఐడియాతో మనం చాలా ఈజీగా చీపురు పుల్లలనేవి బయటకు రాకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. మొత్తం చీపురు కట్టనైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి మొత్తమైతే. సెట్ చేసిన తర్వాత ఈ సాక్స్ ఉంది కదండీ! మిడిల్‌లో ఈ విధంగా వేసుకోవాలి మొత్తంగా. సాక్స్‌ని ఈ విధంగా సెట్ చేసిన తర్వాత పైన కొద్దిగా లూజ్‌గా ఉంది కాబట్టి ఈ విధంగా టై అయితే వేసుకుంటున్నానండి. కింద కూడా ఈ విధంగా లూజ్‌గా ఉంది కాబట్టి రబ్బర్ బ్యాండ్ సహాయంతో టై చేసుకుంటున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా చీపురు కట్టలనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చీపురు పుల్లలు బయటకు రాకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 8వ ఐడియా అండి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు గాని, లేదా ఆఫీస్ వెళ్ళే లేడీస్ గాని ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. నాప్కిన్స్ అనేవి మనం క్యారీ చేసేటప్పుడు స్కూల్స్ కానీ, లేదా ఆఫీస్ కానీ ఈ విధంగా మడిచి బ్యాగ్స్‌లో మనం పెట్టేస్తూ ఉంటామండి. ఉత్తిగా కాకుండా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి. అంతే కాకుండా మనకు షై అయితే అస్సలవ్వదు ఈ ఐడియాతో. చూడండి ఇక్కడ నేను ఒక ఓల్డ్ సాక్స్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా నేను నాప్కిన్ అయితే ఫోల్డ్ చేసుకొని మిడిల్‌లో అయితే వేసుకుంటున్నాను. అంటే సాక్స్ లోపలికి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చూడండి లాస్ట్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనైతే రబ్బర్ బ్యాండ్ ఉంది కదండీ! ఈ విధంగా ఎలాస్టిక్ లాగా లోపలికి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇందులో కేవలం ఒకటే కాదండి 4 లేదా 5 నాప్కిన్స్ అలాంటివి తీసుకొని వెళ్ళొచ్చన్నమాట. ఒకే సాక్స్‌లో. అండ్ డార్క్‌గా ఉంది కాబట్టి ఇందులో మనం ఏం పెట్టాం కూడా అస్సలు తెలియదన్నమాట. ముఖ్యంగా స్కూల్ గర్ల్స్‌కైతే చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ ఐడియా అయితే. 4 లేదా 5 నాప్కిన్స్ ఈ విధంగా సాక్స్‌లో ఉంచి పైనైతే రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్యారీ చేసుకొని ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 9వ ఐడియా అండి. ఇలాంటి గాజు బాటిల్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒకటి వాడుతూ ఉంటాము. ముఖ్యంగా హెయిర్ ఆయిల్ గానీ, లేదా వంట నూనె గానీ ఇలాంటి బాటిల్స్‌లో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాము. అలాంటి టైంలో ఈ విధంగా మనం గాజు బాటిల్స్‌ని మనం క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలండి. కొద్దిగా తగిలినా కూడా పగిలిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ఓల్డ్ సాక్స్ ఒకటి తీసుకొని మనం సెట్ చేసుకోవాలి బాటిల్స్‌కైతే. చాలా ఈజీగా క్యారీ చేసేటప్పుడు అండ్ మనం పెట్టేటప్పుడు కూడా గాని టైల్స్ మీద గాజు బాటిల్స్ అయితే అంత ఈజీగా అయితే పగలవండి. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఆయిల్ విధంగా మనం వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా బాటిల్ మీద మనం పోసేటప్పుడు కొద్దిగా అయితే ఆగిపోతూ ఉంటుంది. అండ్ జారుతూ ఉంటుందండి. అలా కాకుండా ఓల్డ్ సాక్స్‌ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకొని బాటిల్స్‌ని పట్టుకునేటప్పుడు చాలా మంచి గ్రిప్ ఉంటుందండి. అండ్ మనం ఈ విధంగా టైల్స్ మీద పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 10వ ఐడియా అండి. ఇంట్లో అయితే ఇలాంటి పింగాణి ప్లేట్స్ కానీ, లేదా బౌల్స్ కానీ ఉండే ఉంటాయి. వాటిని మాత్రం ఆర్గనైజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. కొద్దిగా కూడా క్రాక్స్ అయితే పడిపోతూ ఉంటుంది. అంతే కాకుండా మొత్తంగా ఈ విధంగా అన్నీ ఒకే దగ్గర పెట్టేటప్పుడు కిందైతే చూడండి ఇలా క్రాక్స్ అయితే అయిపోతూ ఉంటుంది. మొత్తం ఈ విధంగా క్రాక్స్ అయితే కొద్దిగా వచ్చినా కూడా అదైతే పగిలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చూడండి ఇలా మనం వేసేటప్పుడు, తీసేటప్పుడు చాలా అనీజీగా ఉంటుంది. అంతే కాకుండా కిందైతే క్రాక్స్ అయితే పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఈ పింగాణి పాత్రలనేవి ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను కొన్ని సాక్సెస్ తీసుకున్నాను. చిన్న పిల్లల సాక్సెస్ తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే ఫోల్డ్ చేసి బాక్సెస్‌నైతే బౌల్స్‌లో ఉంచుకోవాలండి. ఇలాగే రిపీట్ చేస్తూ మనం బౌల్స్‌నైతే సెట్ చేసుకోవాలండి. సేమ్ ప్లేట్స్ కూడా ఇలాగే సెట్ చేసుకోవాలండి. సెట్ చేసిన తర్వాత చూడండి అన్నీ నేను ఒకేసారిగా ఈ విధంగా ఒక సాక్స్ తీసుకొని మిడిల్‌లో అయితే ఉంచుకుంటున్నానండి. పెద్ద లాంగ్ సాక్స్ అయితే అండ్ చాలా ఎక్కువగా ఈ విధంగా ఎక్స్‌టెండ్ అయిపోతుంది గదండీ! వాటిని ఈ విధంగా తీసుకొని ఒక సాక్స్ అయితే మిడిల్‌లో అయితే నేనైతే సెట్ చేసుకుంటున్నాను. మొత్తం బౌల్‌ని సాక్స్‌లోకి సెట్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఉంది కదండీ క్లాత్‌ని ఈ విధంగా పైనైతే ఇలా సెట్ చేసుకోవాలండి. అంతే అండి. చాలా సింపుల్‌గా పింగాణి బౌల్స్ కానీ, లేదా ప్లేట్స్ కానీ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. పగిలిపోకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 11వ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక ఓల్డ్ పిల్లల సాక్స్ తీసుకున్నానండి. స్కూల్ సాక్స్ అయితే చూడండి ఇలా ఎక్స్‌పాండ్ అయిపోతుంది కదా! వాటిని ఈ విధంగా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి. చూడండి ఇలా హైట్‌గా ఉన్న బాక్స్ తీసుకున్నాను. కొద్దిగా పెద్దగా ఉన్నది. తీసుకొని ఈ విధంగా కింద నుంచి సాక్స్‌ని సెట్ చేసుకుంటున్నాను. అండ్ కింద చూడండి అండ్ సెట్ చేసిన తర్వాత పైన ఈ విధంగా ఎడ్జెస్‌లో ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదండీ! దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను లోపలికైతే. చాలా చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి.
అంతే అండి. సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము. ఇందులో స్టేషనరీ ఐటెమ్స్ కానీ, లేదా కిచెన్ ఐటెమ్స్, స్పూన్స్ లేదా నైఫ్స్ అలాంటివి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ఓల్డ్ సాక్స్‌తో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి చాలా ఈజీగా ఉంటుందండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 12వ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక ఓల్డ్ సాక్స్ తీసుకున్నాను. తీసుకొని చూడండి పైనైతే ఈ విధంగా ఎలాస్టిక్ లాగా ఉంటుంది కదండీ! దీనైతే సెపరేట్ చేసుకుంటున్నాను. అంటే కట్ చేసి ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి గ్రోసరీ ఐటెమ్స్ అయితే ఇలాంటి పౌచెస్‌లో తీస్తూ ఉంటాము. మ్యాగీ గాని, రవ్వ గాని తీస్తూ ఉంటాము. ఇలాంటి పౌచెస్‌లో కొద్దిగా వాడి కవర్‌లో అలాగే పెట్టేస్తూ ఉంటాము ఫోల్డ్ చేసి. ఎంత మనం ఫోల్డ్ చేసినా కూడా అందులో కొద్దిగా గాలైతే వెళ్ళి ఖరాబ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా పైనైతే కట్ చేసి మనం ఫోల్డ్ చేసి ఈ రబ్బర్ బ్యాండ్ లాగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. గాలైతే అస్సలు వెళ్ళదు. ఐటెమ్స్ అయితే ఖరాబ్ అవ్వండి. చాలా ఈజీగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పౌచెస్‌లో ఉన్న ఐటెమ్స్ అనేవి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 13వ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక హ్యాంగర్ తీసుకున్నానండి. తీసుకొని ఒక పాత సాక్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. సైడ్స్‌లో అయితే సెట్ చేసిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఏసీ గాని, కూలర్స్ కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాము. మనం ఎంత క్లీన్ చేసినా కూడా హైట్‌గా ఉంది కాబట్టి ఏసీస్ వాటిని మనం క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇలా హ్యాంగర్‌తో ఒక ఓల్డ్ సాక్స్‌ని సెట్ చేసి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. దుమ్ము అండ్ ఈ బ్లాక్‌నెస్‌ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చనమాట. ఈ సాక్స్‌నైతే వాటర్‌లో కొద్దిగా డిప్ చేసి ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. డస్ట్ మరియు బ్లాక్‌నెస్ అనేది. ఈ పని చేసేటప్పుడు ముందుగానే మనము స్విచ్ అయితే ఆఫ్ చేసి, ప్లగ్ అయితే రిమూవ్ చేసి ఇలా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇదే కాకుండా దీన్ని ఈ విధంగా కూడా వాడుకోవచ్చండి. కబోర్డ్స్ కొన్ని హైట్‌గా ఉంటాయి. అలాంటి చోట్ల మనం ఎంత చైర్స్ పెట్టి క్లీన్ చేసినా కూడా అసలు అందవండి. కొద్దిగా వాటర్‌లో డిప్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే డస్ట్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఐడియా ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 14వ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక గాజు బాటిల్ తీసుకున్నానండి. తీసుకొని ఒక పాత ఓల్డ్ సాక్స్ తీసుకున్నాను. పిల్లలదైతే సెట్ చేసుకుంటున్నాను. గాజు బాటిల్‌కైతే పైన వరకు. అండ్ ఎక్స్‌ట్రా ఉంది కదండీ! క్లాత్ అయితే ఈ విధంగా నేను లోపలికైతే మడుచుకుంటున్నాను. మడిచిన తర్వాత మనం ఎక్కువగా చిల్లరైతే ఇలా అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాము. అలా పెట్టకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకొని ఇందులో మనం వేసుకోవచ్చండి చాలా ఈజీగా. అండ్ దీన్ని ఈ విధంగా మనం ఫ్లవర్ వేస్ లాగా మనం తయారు చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా బావుంటుంది. మన ఇంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా చాలా బావుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఓల్డ్ సాక్సెస్‌ని పడేయకుండా ఈ విధంగా 14 రకాలుగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఏ ఐడియా బావుందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.